నిత్యం నీకే నా ఆరాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన, దివ్య తేజోమయా సయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవ, నడిపితివి జయ జగముతో. అభిషేకుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. అభిషేకుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి, నన్నీ స్థితిలో నీవు నడిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం, నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీకే నా ఆరాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన, నిత్యం నీకే నా ఆరాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన, దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవ, నడిపితివి జయ ధ్వజముతో. రాజా మీకు స్తోత్రం. అందరూ ఏక మనసుతో యేసయ్యను ఆరాధన చేస్తూ ఆయనను మహిమపరుదాం. యేసు రాజా వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు
స్తుతి కీర్తన నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవ నడిపితివి జయ ధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయ ధ్వజముతో బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వముందుండినావు నీ మహిమకైనే ఏర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహదానందం నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయ ధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన యేసరా యేసు రాజా యేసయ్యా స్తోత్రం 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 నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా కీర్తన యేసయ్యా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రక్త వేచం యేసు రక్త వేచం జై హల్లెలూయా హల్లెలూయా నీకే నా ఆరాధన నీవే
ఆరాధనా స్తుతి ఆరాధనా నిత్యం నీకే నా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 యేసయ్యా యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే హల్లెలూయా 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 యేసు రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో తలంచుకొనొచ్చు. ఈ మట్టల ఆదివారం సందర్భముగా ఆయన ఎలా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో, అదేనా నా శిష్యులు ఈయన ఎవరో గాలిని గద్దిస్తూ ఉన్నాడు, ప్రకృతిని శాసిస్తూ ఉన్నాడు. ఈయన ఎవరో, ఆయనే సృష్టికర్త. చప్పలు కొట్టండి. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, శక్తి కలిగిన వాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు. ఈయన ఎవరో వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఎవరో అని తెలుసుకుని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నారు. ఇంకా ఆయన ఏమై ఉన్నాడో, ఇంకా ఇంకా సర్వసత్యములోనికి నడిపించబడాలనుకుంటున్నావా? ఇంకా నేనేమైపోదునో ఆయన కృప ద్వారా మనమందరము ఏమైపోదుమో మనకు తెలియదు. ఆయన కృప ద్వారా మనము రాబోసిన దినాలలో ఎలాంటి మార్గాలలో ఆయన నడిపించబోతున్నాడో మనకు తెలియదు. కాబట్టి కొద్ది క్షణాలు దేవుడు మనల్ని నడిపించే మార్గాలు, ఆశీర్వదించే మార్గాలు, బలపరిచే మార్గాలు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపే మార్గాలను కనిపెట్టుచు ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రభు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రవచన వాక్కులు నెరవేర్చబోతూ ఉన్నాడు. రాబోతున్న దినాలలో నీ వేరు పారి చిగురించి ఆశీర్వదిస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది క్షణాలు ఆయన సన్నిధిలో ఆ మెల్లనైన స్వరం వినున్నట్లుగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన అంతరిక్షంలోనికి వెళ్ళి పరవశం చెందుచు ఆధ్యాత్మికమైన అంతరిక్షం, ఆధ్యాత్మికమైన లోకములోనికి వెళ్ళి నీ ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరుచుకొనుచు
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండండి.